ఇదెక్కడ మాసరా మామ ఇంకెక్కడికి వెళ్ళినా మమ్మల్ని వదలరా సార్. హలో మామ, నేను మీ వైనాట్ బన్నీ. అబ్బా మళ్ళీ వచ్చాడు. ఈ రోజు మొత్తం మేమందరం కాలేజ్ ఎగదబ్బి మా ఫ్రెండ్ గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ అంటే భోజనాలు తినడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎంత దిగజారిపోయావో చూసుకో. ఇంతకీ అది ఏ ఫంక్షన్ కూడా తెలియదు మామ. పిలిచిన వెంటనే సిగ్గు లేకుండా ఒక 10 మందిని వేసుకుని వెళ్ళిపోయాం. ఎందుకు నీకు ఏసు పట్టుకు. ఈ ఊరి పేరు చదివి అర్థం చేసుకోవడానికి నాకు అరగంట సేపు పట్టింది మామ. ఇంతకీ మీకెలా అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఇంకా ఊర్లో మొత్తం వీధులన్నీ తిరిగి ఫైనల్ గా మా ఫ్రెండ్ గారి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మా గ్యాంగ్ అందరినీ చూసి మా ఫ్రెండ్ గారి ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఏదో మాట వరుసకు పిలిస్తే మొత్తం అందరూ వచ్చి చచ్చారు చెక్కగాళ్ళు. లోపలంతా బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ కనిపించిన ఫుడ్ మాత్రం బాగా పెట్టించి తీసుకొచ్చాడు మా. ఇంకా అది ఫుల్ గా కుమ్మేసిన తర్వాత మా లడ్డుగాడు షాప్ నుంచి 2 ఆటోసులు తీసుకొచ్చాడు అనమాట. అవి కూడా తాగేసి ఇంకా కాకినాడకి రిటర్న్ అయిపోయాము. ఇంకా నైట్ డిన్నర్ కి మా ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా బర్కాస్ కి వెళ్దాం అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ మన పోలీస్ మాయలు ఆపుతూనే ఉన్నారు మావా. వీళ్ళని ఇలా చూస్తుంటే కనీసం ఇంట్లోంచి బయటికి రావాలన్నా భయం వేస్తుంది మావా. ఇంకా అలా వాళ్ళందరినీ దాటుకుని ఫైనల్ గా బర్కాస్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ గారిద్దరిని ఒక వాష్రూమ్ లో పెట్టి తలిపేసాను. మేమైతే ఇక్కడ ఒక చికెన్ టిక్కా మండి ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఫుల్ గా కుమ్మేసి థమ్స్ అప్ తో డే ఫినిష్ చేస్తాను మావా. ఒక చిన్న పోల్ పెట్టుకుందాం మావా. ఈ రీల్ ని ఏ ఊరు నుంచి వస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఏ ఊరు కామెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో అది పిన్ చేసేస్తాను. ఓకేనా?